హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ టమాటో కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు ఈజీగా ఈ విధంగా అయితే చేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై అయితే చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత అందులోనే ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే ఆవాలు జీలకర్రని అయితే యాడ్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే వేసుకున్న తర్వాత ఇవైతే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఆయిల్ అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఆ తర్వాత అందులోనే ఒక 4-5 ఎల్లిపాయలను అయితే వేసేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోండి. కొంచెం మాడే విధంగా అయితే ఫ్రై అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. ఈ విధంగా అయిన తర్వాత అందులోనే కరివేపాకునైతే యాడ్ చేసుకుందాం. చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని అయితే నేనైతే వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఫ్రై అయితే చేసుకున్న తర్వాత ఇవి అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకున్న తర్వాత అందులోనే ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే ఫ్రై అయితే చేసుకున్న తర్వాత అందులోనే ఒక పెద్ద సైజ్ అయితే ఆనియన్ అయితే తీసుకొని ఫ్రై అయితే చేసుకుందాం. ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని అయితే వేసేసుకున్న తర్వాత ఇవైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఆనియన్స్ అయితే పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై అయితే చేసుకుందాం. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. అందులోనే చిటికెడంత పసుపునైతే యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5-6 టమాటోనైతే తీసుకొని ఒక స్లైసెస్గా కట్ చేసుకొని అయితే వేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే తీసుకొని అయితే మొత్తం మంచిగా వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇవైతే కొంచెం సేపు ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. 1.5 అయితే స్పూన్ అయితే నేనైతే యాడ్ చేసుకున్నా. మీ రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే అయిన తర్వాత అందులోనే 1 స్పూన్ అయితే నేనైతే చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే 1 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇవైతే మంచిగా టమాటోలను అయితే ఉడికిన తర్వాత ఇందులోనే 1 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.